నమస్తే సకులు. ఈరోజు కథ పేరు తిమ్మరుసు తెలివి. విజయనగర సామ్రాజ్యానికి గొప్ప కీర్తిని తెచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరు అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి సాళవ నరసింహరాయలు రాజ్యం చేసే కాలంలో ఆయన ప్రధానమంత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. బుద్ధిశాలి అయినవాడు నవ్వించినట్లయితే మంత్రిగా వేసుకుంటాను అని నరసింహరాయలు చాటింపు వేయించాడు. ఎందరెందరో మంత్రి పదవి అలంకరించడానికి వచ్చారు. కానీ వారి తెలివితేటలతో నరసింహరాయలు కొంచెం కూడా తృప్తి చెందలేదు. వచ్చిన వారిలో ఏ ఒక్కడూ ఆయనకి నచ్చలేదు. చివరకు నరసింహరాయలు ఒక ఉపాయం చేశాడు. ఆయన ఒక కాగితంపై సిరాతో 4 అంగుళాల నిడివి గల ఒక గీత గీసి దానిని తన చారులకిచ్చి, ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలవాడు ఎక్కడైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు. చారులు ఆ కాగితం పట్టుకుని ఊళ్ళూళ్ళు తిరిగారు. కాస్త తెలివిగా కనపడిన వాడికల్లా ఆ కాగితం చూపి, అయ్యా, మీరు ఈ గీతను చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. కొందరు అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు. మరికొందరు నీకేమైనా మతిపోయిందా, ఉన్న గీతను చెరపకుండా ఎలా పొట్టి చేయడం అన్నారు. కొందరు కోపం తెచ్చుకుని మీకు నన్ను చూస్తే వేళాకాలంగా ఉందా ఏమిటి అని కూడా అడిగారు. చారులు ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ ఒక అగ్రహారం చేరి అక్కడి వాళ్ళని కూడా ఇలాగే అడుగుతూ వచ్చారు. ఆ అగ్రహారంలో వారికి ఒక బడి కనిపించింది. ఉపాధ్యాయుడు పిల్లలను కొందరిని పెట్టుకుని చదువు చెప్తున్నాడు. చారులు ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ కాగితం మీద ఉన్న గీత చూశారు కదా, దీనిని చెరపకుండా చిన్నది చేయగలరా అని అడిగారు. ఉపాధ్యాయుడు వాళ్ళ మాటలను విని, ఆ పని నేను కాదు కదా, మరెవ్వరూ కూడా చెయ్యలేరు, ఎవరైనా గారడి వాళ్ళని అడిగి చూడండి అన్నాడు. చారులు వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగారు. ఆ బడిలో 16 ఏళ్ల బ్రాహ్మణ కుర్రవాడు ఒకడు చదువుకుంటున్నాడు. అతడి పేరు తిమ్మరుసు. అతను ఉపాధ్యాయుడితో, అయ్యా, వాళ్ళు కోరినది బ్రహ్మ విద్య కాదే, ఆ గీటు పక్కన అంతకంటే పెద్ద గీటు గీస్తే ఈ గీటు చిన్నదైపోదు అన్నాడు. ఉపాధ్యాయుడికి ఈ యుక్తి అర్థమైంది. వెళ్ళిపోతున్న చారులను వెనక్కి పిలిచి, ఏది ఆ కాగితం ఇలా ఇవ్వండి అన్నారు ఆయన. తర్వాత 4 అంగుళాల గీత పక్కన అంతకంటే పెద్ద గీత గీసి, మీరు తెచ్చిన గీత చిన్నదైపోయింది, ఇక వెళ్ళండి అన్నాడు. వెంటనే చారులు పరమానందంతో ఆ ఉపాధ్యాయుడికి నమస్కరించి, అయ్యా, మేము సాళవ నరసింహరాయలు పంపిన దూతలం. ఈ కాగితాన్ని మాకిస్తూ మహారాజు గారు ఈ గీతను చిన్నది చేసిన వారిని తమ వద్దకు తీసుకురమ్మని చెప్పారు. ఎంతోమంది ఈ కాగితాన్ని చూసి కూడా గీతను చిన్నది చేయలేకపోయారు. మీరు కూడా చేయలేకపోయారనే అనుకున్నాం. కానీ చివరకు మీ మూలాన్నే ఇన్నాళ్లుగా మేము పడ్డ శ్రమ ఫలించింది. మీకోసం ఇప్పుడే పల్లకి తీసుకుని వస్తాం. రాజధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి అని సెలవు తీసుకున్నారు. ఉపాధ్యాయుడి మనసులో ఆనందం పొంగి వచ్చింది. ఆయన తిమ్మరుసుతో, ఒరే బాబు, రాజుగారు ఏదో ఒక కానుక నీకు రావాల్సిందే, అయినా ఈసారికి ఆ ఇచ్చిన కానుకని నేను తీసుకుంటాను. ఇదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ అనుకో. నీవు చిన్నవాడివి, తెలివి గలవాడు, ముందు ముందు ఎంత వేసి బహుమానాలైనా పొందుతావు. ఈ రహస్యం ఎక్కడా చెప్పకు అని బతిమాలుతూ అన్నాడు. తిమ్మరుసు నవ్వి, గురువుగారు, ఇంతగా నాతో ఎందుకు చెప్తున్నారు? ఆ గీతను చిన్నది చేసింది మీరే కానీ నేను కాదే అన్నాడు. ఉపాధ్యాయుడికి తృప్తిగా హాయిగా ఆయన గ్రామంలోకి వెళ్ళి అందరికీ తన రాజుగారి వల్ల జరగబోయే సన్మానం గురించి చెప్పి చారులు తెచ్చిన పల్లకి ఎక్కి రాజధానికి వెళ్ళిపోయాడు. ఆ పల్లకీలో వచ్చిన ఉపాధ్యాయుడు కాగితం మీద గీతను ఎలా చిన్నది చేసినది చారులు చెప్పగానే విని నరసింహరాయలు చాలా సంతోషించాడు. కానీ చూడడానికే మూఢుడులాగా ఉన్న ఆ ఉపాధ్యాయుడు బుద్ధిశాలి అని ఆయనకి నమ్మకం కుదరలేదు. అందుచేత ఆయన ఉపాధ్యాయుడికి మరొక పరీక్ష ఏర్పాటు చేశాడు. దర్బారులో ఒక చోట ఒక పీట మీద కొన్ని ముద్రికలు ఉంచారు. ఆ పీట చుట్టూ పరుపులు పరిచారు. తర్వాత రాజు ఉపాధ్యాయుడిని దర్బారుకు పిలిపించాడు. అయ్యా, ఆ కాగితం మీద గీతను చిన్నది చేయమని పరీక్ష పెట్టినది ఎందుకో మీకు ఇంకా తెలియదు. నాకు మంత్రి కావలసి ఆ పరీక్షలో నెగ్గిన వాడికి మంత్రి పదవి ఇవ్వాలని నిశ్చయించాను. మీరు ఆ పరీక్షలో నెగ్గారు కనుక మీకు మంత్రి పదవి ఇస్తున్నాను. మీ పదవికి సంబంధించిన ముద్రికలు ఆ పీట మీద ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి. ఆ పరుపులు మాత్రం తొక్కకండి అన్నాడు. ఏదో బహుమానం దొరుకుతుంది, దాన్ని పుచ్చుకుని అగ్రహారానికి తిరిగిపోదాం అనుకుంటున్న ఉపాధ్యాయుడికి మంత్రి పదవి అనగానే కాళ్ళు వణికాయి, చెమటలు పోశాయి. పైగా పరుపులు తొక్కకుండా పీట వద్దకు వెళ్ళి ముద్రికలు తీసుకోవడం ఎలాగో ఆయనకి బోధపడలేదు. ఇంత పెద్ద సభలోనూ తనకు గొప్ప పరాభవం కాబోతున్నదని తెలుసుకుని
ఆయన కొయ్యబారి అలాగే నిలబడిపోయాడు. నరసింహరాయలు అనుమానం దృఢపడింది. ఆయన ఉపాధ్యాయుడితో, అలా నిలబడిపోయావేమయ్యా, నీకు ఆ ముద్రికలు తీసుకోవడం చేతగాదా? ఇంతకు నేను గీసిన గీటును చిన్నది చేసింది నీవా మరొకరా అన్నాడు. ఉపాధ్యాయుడు వెంటనే రాజు కాళ్లపైన పడి, మహాప్రభో క్షమించాలి, దురాశ చేత అపచారం చేశాను. ఆ గీటును చిన్నది చేయటం ఎలాగో నాకు యుక్తి చెప్పినవాడు నా విద్యార్థి తిమ్మరుసు, నేను కాను అని నిజం ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే నరసింహరాయలు అగ్రహారానికి మరొక పల్లకి పంపి తిమ్మరుసుని రప్పించాడు. రాజు అతనితో, నేను గీసిన గీటును చిన్నది చేసే యుక్తి చెప్పినవాడో నీవేనట కదా, నీకు మంత్రి పదవి ఇస్తున్నాము, ఇదిగో నీ అధికార ముద్రికలు, పరుపులు తొక్కకుండా వెళ్ళి వాటిని తెచ్చుకో అన్నాడు. తిమ్మరుసు పరుపులు చుట్టుకుంటూ పీట వద్దకు వెళ్ళి దాని మీద ఉన్న అధికార ముద్రికలు తెచ్చుకున్నాడు. నరసింహరాయలు అతని యుక్తికి మెచ్చుకొని అతన్ని మంత్రిగా వేసుకున్నాడు. మరొక కథ, నగారా తీర్పు. ఒకసారి ఇద్దరు ముసలి కాపులు తమ గ్రామం నుంచి కొంత తేనె పట్టుకుపోయి దాన్ని నగరంలో అమ్మి ఆ రాత్రి ఒక సత్రంలో బస చేశారు. పడుకోబోయే ముందు వాళ్ళకి ఒక సందేహం కలిగింది. తమ వద్ద ఉండే వెండి రూకలు రాత్రివేళ ఎవరైనా కాజేస్తారేమో అని. అవును, సత్రాలను నమ్మడానికి వీల్లేదు. అందుకని మనం ఒక యుక్తి చేద్దాం. మన వెండిని తేనె దుత్తలు తెచ్చిన గంపలో ఉంచుదాం. ఒకవేళ మన గదిలోకి దొంగాడు జరపడినా డబ్బు ఆ గంపలో ఉంటుందని చచ్చినా ఊహించలేడు అన్నాడు ఒక ముసలాడు. ఈ ఉపాయం చాలా బాగుంది అన్నాడు రెండో ముసలాడు. ఇద్దరూ ఒక కొవ్వొత్తి వెలిగించి తేనె అమ్మగా వచ్చిన తమ వెండిని భద్రంగా గంప అడుగున పెట్టి తరువాత దీపం ఆర్పి నిశ్చింతగా పడుకుని నిద్రపోయారు. కానీ గోడలకి చెవులుంటాయి, తలుపుల సందులకు కళ్ళుంటాయి. ఈ ముసలాళ్ళిద్దరూ పడుకోబోయే ముందు తమ వెండిని గంపలో ఉంచడం సత్రం యజమాని అతని భార్య కూడా తలుపు కంతల్లో నుంచి చూశారు. ముసలాళ్ళిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోయే సమయంలో వాళ్ళు చడి చప్పుడు లేకుండా గదిలోకి ప్రవేశించి గంపలో ఉన్న వెండంతా కాజేశారు. తెల్లవారి ముసలి కాపులు లేచి గంపలో చూసుకుంటే ఏముంది, వెండి కాస్త పోనే పోయింది. ఇద్దరు కాసేపు తలలు బాదుకున్నారు. ఇంతలో వాళ్లకు నిజం స్ఫురించింది. సత్రం బయట తలుపులు ఇంకా తెరవలేదు. సత్రంలో ఆ రాత్రి తాము తప్ప పైవాళ్ళెవరూ లేరు. అలాంటప్పుడు ఈ వెండిని కాజేసింది సత్రం యజమాని కావాలి, లేదా అతని భార్య కావాలి. ముసలాళ్ళు వెంటనే సత్రం యజమాని వద్దకు వెళ్ళి, నిన్న రాత్రి మా వెండి రూకలు ఎవరో కాజేశారు అని చెప్పారు. ఈ మాట వింటూనే సత్రం యజమాని అతడి భార్య కూడా పెద్దగా హైరాణ పడిపోయినట్టు నటిస్తూ, అయ్యో ఎంత పని జరిగింది, ఎంత పని, ఈ వెధవ రూకలు పోతే మీకు ఒక లెక్క జమ కాకపోవచ్చు, కానీ సత్రానికి తీరని అపఖ్యాతే. ఇటువంటి మాట పుట్టింది అంటే అది ఎన్నటికీ మాసిపోదు కదా. అందుచేత దీని అంతేమిటో తెలుసుకోవాల్సిందే. పదండి పదండి, న్యాయాధికారి దగ్గరికి పోదాం అన్నారు. ఇంకేముంది, నలుగురు కలిసి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. న్యాయాధికారి ఉభయ పక్షాల వారి కథ విన్నాడు. కానీ ఎంత ఆలోచించినా నిజం నిర్ణయించలేకపోయాడు. ఆ నగరంలో ఫాన్ చియాంగ్ షాన్ అనే మేధావి ఉన్నాడు. న్యాయాధికారి ఆ మేధావిని పిలిపించి, వీళ్ళు నలుగురు ఒక ఫిర్యాదు చేస్తున్నారు, వాళ్ళు చెప్పేది విని నిజం తెలుసుకోగలవేమో చూడు అన్నాడు. ముందు ముసలి కాపులు తమ వెండిపోయిన విధం చెప్పారు. తర్వాత సత్రం యజమాని భార్య కూడా వీళ్ళ మాటలు నమ్మడానికి ఆధారం ఏమిటి, పైవాళ్ళెవరూ రాలేదు, ఇక దొంగతనం చేస్తే మేమే చేయాలి. ఈ ముసలాళ్ళు మాకు దొంగతనం అంటకడితే సత్రానికి ఎలాంటి శాశ్వతమైన అపఖ్యాతం మీరే ఆలోచించండి. ఈ కారణం వల్ల వాళ్లకు జరిగిందంటున్న నష్టం కంటే మాకు జరిగిన నష్టమే చాలా హెచ్చు అన్నారు. ఉభయపక్షాల మాటలు విన్నాక షాన్ చియాంగ్ షాన్, ఈ ఫిర్యాదులో నిజం నిర్ధారణ చేయటం నాకు కూడా సాధ్యం కాదు. ఇది మన పెద్ద గుడిలో ఉండే నగారా వల్లనే కావాలి అన్నాడు. న్యాయాధిపతి ఆశ్చర్యపోయి, నేను ఇవ్వలేని తీర్పు నగారా ఇస్తుందా అని అడిగాడు. చిత్తం, అది గొప్ప మహత్తు గల నగారా. ఫిర్యాదు చేసిన వాళ్ళు దానిని న్యాయస్థానానికి మోసుకురావాలి. వాళ్ళ ఫిర్యాదు న్యాయమైనదైతే నగారా తనంతట తానే మోగుతుంది. నగారా అంటే పెద్ద డ్రమ్స్ లాంటిది. ఫిర్యాదు అక్రమమైన పక్షంలో నగారా మోగదు అన్నాడు షాన్ చియాంగ్ షాన్. న్యాయాధికారికి ఇదంతా అయోమయంగాను నమ్మశక్యం కాకుండానూ ఉన్నది. అయినా ఈ మాటలు అన్నవాడు ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడు. అందుచేత న్యాయాధికారి, సరే, ముందు డబ్బులు పోగొట్టుకున్న వారు రేపు ఉదయం కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళి
అక్కడ ఉండే నగారాను ఇక్కడికి మోసుకుని రండి, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. ఆ ప్రకారమే మర్నాడు ముసలివాళ్ళు కొత్త బట్టలు కట్టుకుని గుడికి వెళ్ళి నగారాను ఒకసారి ఒక వాసానికి తగిలించి చిరొక చివర పట్టుకుని భుజాలకు ఎత్తుకుని న్యాయస్థానానికి బయలుదేరారు. నగారా చచ్చే బరువు ఉంది. ముసలాళ్ళిద్దరూ కొంత దూరం నడిచి అలసిపోయి నగారాన్ని కిందకి దింపారు. వారిలో ఒకడు, వెదవ డబ్బు పోవడం కాక ఎంత పేడొచ్చిందిరా బాబు, మనం చెప్పినది నిజమే అయినా ఈ నగారా దానంతటా అదే మోగుతుందంటే అది కలలో మాట, ఇది మోగనే మోగదు, మనం పోయిన డబ్బు తిరిగి మనకి రాదు అన్నాడు. ముసలాడు మాట్లాడడం మానాడో లేదో నగారా దానంతట అదే మోగసాగింది. ముసలి కాపుల ప్రాణాలు లేచి వచ్చాయి. వాళ్ళు మళ్ళీ నగారాన్ని ఎత్తుకుని గుడి దగ్గరికి వెళ్ళి యథాస్థానంలో ఉంచి న్యాయస్థానానికి వెళ్ళారు. ముసలాళ్ళ డబ్బు పోయిన మాట నిజమైనందుకు నగారా దానంతటా అదే మోగింది కదా, ఇక ఆ డబ్బు మీరు తీయలేదు అని రుజువు చేయడానికి కానీ రేపు మీ భార్యాభర్తలు కొత్త బట్టలు కట్టుకుని నగారాన్ని మోయండి అని న్యాయాధిపతి సత్రం యజమానితో చెప్పాడు. సత్రం యజమాని భార్య మర్నాడు నగారా ఎత్తుకుని న్యాయస్థానానికి బయలుదేరారు. వాళ్ళు కూడా అది బరువుగానే ఉన్నది. వాళ్ళు కూడా నగారాన్ని మధ్యదారిలో దింపారు. ఆ డబ్బు కాజేయడం ఎంత బుద్ధి పొరపాటైంది. దొంగతనం చేయడానికి మనం తప్ప రాత్రి సత్రంలో మరొక పురుగు లేకపోయే అన్నది సత్రం యజమాని భార్య. ఏమైందో అయింది, ఇంత దాకా వచ్చాక కాజేసిన డబ్బు ఎలా తిరిగి ఇస్తాం? ఈ దిక్కుమాలిన నగారా మన కోసం ఎలాగూ మోగదు, ఏం కానున్నదో అన్నాడు సత్రం యజమాని. ఆ సమయంలో నగారా పైభాగం తెరుచుకున్నది. అందులో నుంచి ఫాన్ చియాంగ్షాన్ పైకి వస్తూ, ఈ సంగతి న్యాయస్థానంలోనే ఒప్పేసుకుంటే ఈ శ్రమంతా తప్పేది కదా అన్నాడు. బాబు, ఆ ముసలాళ్ళ సొత్తు వాళ్ళకి ఇచ్చేస్తాం, ఆ పరువు కాపాడు అని సత్రం యజమాని భార్య అతడి కాళ్ళపైన పడ్డారు. ముసలి కాపులు తమ సొత్తు దొరికేసరికి సంతోషించి సత్రం యజమానిని క్షమించి తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.